హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. నా వీడియోస్ చూస్తూ ఛానల్‌ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలైతే చెప్పుకుంటున్నానండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ ఇచ్చి వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సపోర్ట్ చేయండి. ఇంకా నా వీడియోస్ డైలీ చూస్తున్న వారైతే ప్లీజ్ అండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అనే ఆప్షన్ వస్తుంది కదా! హైప్ కూడా చేస్తే ఇక వీడియో అనేది కాస్త రీచ్ అవుతుందని నా ఆశ. ఇంకా వీడియోలోకెళ్ళిపోతే ఈ వీడియో అయితే ఆదివారం తీసిందండి. ఆదివారం అయితే ప్రతి ఆదివారం కంటే చాలా హ్యాపీగా గడిసిపోయిందనమాట. వీడియో అయితే నేను షేర్ చేసుకోలేకపోయాను కానీ, ఇంకా ఆదివారం అనగానే ఏదో ఒకటి స్పెషల్ ఉంటుంది కదండీ! ఇక నేనైతే చికెన్ ఎప్పుడూ వండుకునేదే. దానిలోకైతే పచ్చి జీడిపప్పు ఉంటుంది చూసారు? దానితోటైతే చికెన్ కర్రీ చేశాను. ఇంకా అది ఎలా చేశానో ఏంటో అనేది ఈ వీడియోలో మొత్తం కూడా చెప్తాను చూపించుతూ. ఇంకా ఈ చికెన్ కూరే కాకుండా నేను పలావ్ కూడా చేద్దామనుకున్నానండి. కానీ గాలి వానండి ఎక్కడ 4 అవ్వగానే మొదలుపెట్టేసింది ఉరుములతోటి. ఏదో రయ్యమని వచ్చేసేదానిలాగా మొత్తం అంతా చీకటి కమ్మేసింది. ఇక ఎందుకులే అని పలావ్ మానేశాను. అది మానేసిన వెంటనే వర్షం అయితే తగ్గిపోయిందండి. ఇక ఏం చేస్తాం టైం లేదు. ఇక చికెన్ కర్రీతోనే సరిపెట్టేశాననమాట ఆదివారం. ఇంకా చికెన్ లివర్స్ తోటైతే ఫ్రై కూడా చేశాను కొద్దిగా. ఇక దాన్ని కూడా వీడియోలో అయితే చూపించాను. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే మరి వర్షం అయితే ఒక పక్క నుంచి మొదలైపోయింది కదండీ! నేను అప్పుడే గిన్నెలు తోముకుంటున్నాను. ఇక గిన్నెలన్నీ కూడా అక్కడ పెట్టేసి ఇక ముందైతే పుల్లలు చూసుకోవాలి కదండీ! పుల్లలు అయితే తడిసిపోయాయంటే నాకు పొయ్యి అంటించుకోవడానికి చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇక ఎన్ని ఎలా ఉన్నా సరే పుల్లలైతే నేను కంపల్సరీ దాచుకుంటాను. ఇంకా కొద్దిగా అయితే పొయ్యి దగ్గర పెట్టుకుంటాను. ఇంకా అక్కడ పట్టనివైతే ఇక్కడే ఉంచేసుకొని ఏవో ఒకటి కప్పుతానండి. ఇక్కడ కప్పడానికి కూడా అవన్నీ ఎగిరిపోయాయి అన్నమాట. వాటన్నిటిని ఎక్కడున్నాయో చూసుకొని తర్వాత కప్పుతాను. అంతవరకు అక్కడ ఒకటో రెండో దొరికాయండి. వాటినైతే కప్పేసి మిగతా పుల్లలన్నీ కూడా పుచ్చుకొని పొయ్యి దగ్గర కూడా సర్దుకొని పొయ్యి దగ్గర శుభ్రంగా ఊడ్చేసుకొని అక్కడ నీళ్ళ కుండ వేసి పొయ్యి అంటించుకొని ఈ పుల్లలన్నీ తీసుకెళ్ళి అక్కడ సర్దేశానండి. పూర్వం రోజుల్లో అయితే వర్షం రాగానే పొయ్యి మీద ఏదైనా కప్పుకోవడం, ఇంకా పుల్లలన్నీ కూడా జాగ్రత్తగా సర్దుకోవడం ఇది చేసేదండి అమ్మ అయితే. ఇక నా కాలం వచ్చినా కానీ ఇదే పద్ధతి కొనసాగుతూ ఉందండి. పర్వాలేదు, నాకు ఇలా ఉండడమే ఇష్టం. ఇలాంటివి ఇష్టం అనడానికి చాలా చాలా సులువేనండి. కానీ వీటి వెనకాల చాలా కష్టం ఉంటుంది కదా! మరి అలా కష్టపడాలి కాబట్టి వీటన్నిటిని కూడా చాలామంది ఇష్టపడరు. కానీ నేనైతే ఇష్టపడతానండి. ఇక పుల్లలైతే సర్దేశాను, గిన్నెలైతే తోమేశాను. లోపల నుంచేమో మా పాప అయితే ఊడ్చుకొచ్చేసిందండి. ఇక ఎంత తోమినా, ఎంత తుడిచినా, ఎంత సర్దినా గానండి ఏంటోనండి ఎక్కడ పని అక్కడే ఉన్నట్టు అలానే కనిపిస్తుంది. రోజంతా పనులు చేస్తూనే ఉంటాము. అయినా కానీ ఏ పూట కాపూట వండుకోవాలి కదండీ మరి. వండుకోకపోతే ఎలా అండి? ఇందుకోసమే కదా ఇన్ని తిప్పలు పడేది. నేనే కదండీ, అందరూ కూడా అంతే కదా! ఏ పూట కాపూటే వండుకోవాలి. అసలు వండుకోవాలని ఎవరు కనిపెట్టారో కానీ ప్రతి పూట వండుకోవాలి. ఇలా డైలీ వంటలు చేస్తూ చేస్తూ ఉంటే ఏవేవో ఆలోచనలు వస్తూ ఉంటాయండి. ఇక డైలీ సాయంత్రం పొద్దున్న వండుకుంటూనే ఉండాలి. పొద్దున్నేనేమో టిఫిన్ వేసుకోవాలి. ఇక మనిషి జీవితమే ఇంతే కదా! రోజంతా ఎంత కష్టపడినా జానెడు పొట్ట కోసమే కదండీ! ఆ పిడికెడు బువ్వ కోసం ఎంతో కష్టపడాలి. ఇక ఇంటి దగ్గర ఉన్న మనమైనా బయటకు వెళ్ళి పనిచేసే మగవాళ్ళైనా సరే అందరూ కష్టపడేది ఆ జానెడు పొట్ట కోసమేనండి. ఇక ఆ జానెడు పొట్టకి ఎన్ని టేస్టులు కావాలో, ఎన్ని రుచులు కావాలో, ఎన్ని వెరైటీలు కావాలో అనండి ఆలోచిస్తూ ఉంటే మతిపోతుందనమాట. నేనైతే ఎప్పుడు వండేదే వండుతాను. నా పద్ధతి ఇక మారదనమాట. ఇక మారొచ్చేమోలేండి, పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు కదా! వాళ్ళకి నచ్చిన టేస్టులతోటి వాళ్ళే వండేసుకుని అంత పెద్దోళ్ళు అయినప్పుడు మనమేం చేయగలం అనమాట పక్కన ఉండక. ఇక అంతవరకు నా పద్ధతిలో వండే వంటలే వండుతాను. ఇక నేనైతే ప్రతి సంవత్సరం కూడా ఈ వేసవికాలం వచ్చిందంటే ఈ పచ్చి జీడి గింజలనేవి మా ఏరియాలో దొరుకుతాయండి. జీడిమాడి తోటలు మాకు ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ టైంలో అయితే ఆ పచ్చి జీడి గింజలు మనకు తెలిసిన వాళ్ళ ద్వారానో లేదంటే కొనుక్కోవచ్చండి. కొనుక్కుంటే దొరుకుతాయి. ఇక మా వారికి తెలిసిన వాళ్ళు ఇచ్చారు. ఇక అవైతే తీసుకొచ్చారనమాట. పచ్చి జీడి గింజలు తినడానికి ఎంత టేస్ట్‌గా ఉంటాయి అంటే గింజలు తినమలేండి. అది వాటిలో ఉన్న పప్పుతోటైతే కూర చేసుకొని తింటాం కదా! అది తినడానికి ఎంత టేస్టీగా ఉంటుందో ఆ పప్పుని సెపరేట్ చేయడానికి అంతే కష్టపడాలండి. వీటిని కట్ చేయడానికి చాలా చాలా రకాలుగా అయితే యంత్రాలు ఉపయోగిస్తారు కానండి, నేను మాత్రం కత్తిపీటతోనే కట్ చేసేసుకుంటాను. ఇక కూరగాయలు ఏ విధంగా తరుగుతానో అలానే వీటిని కూడా చెక్కాచెక్కమని కట్ చేసేసుకుంటానండి. ఇక నేను వీటిని కట్ చేసేటప్పుడు కొంతమంది ఏమో నూనె రాసుకుంటారు చేతులకి, కొంతమంది ఏమో కవర్లు అయితే వాడతారులేండి. నేను అలాంటివి వాడితే ఇవి జారిపోతాయి. ఇంకా
టైం కూడా ఎక్కువ పడుతుందనేసి నార్మల్గా నా చేతులతోనే కట్ చేసేస్తాను. ఇక ముగ్గేసుకుంటాం కదండీ ఒకట్లో గుల్ల ముగ్గు, దాన్నైతే పక్కన పెట్టుకొని నాకు జారిపోతుంది అన్నప్పుడల్లా దాన్నైతే చేతులకి రాసుకొని ఆ గింజలన్నీ కూడా అలా కట్ చేసేస్తాను. 2, 3 రోజుల తర్వాత అయితే మొత్తం కూడా పొరలాంటిది వచ్చేస్తుంది. చేతులన్నీ కూడా పాడవుతాయి. ఇక దాంతోటి భయం అనుకున్న వాళ్ళైతే చేతులకి కవర్లు పెట్టుకొని అయితే వీటిని కట్ చేసుకోవచ్చు. వీటిని కట్ చేయడానికి చేతులు ఇలా పాడవుతాయనే చాలామంది వీటిని చూసి భయపడతారు. తినడానికి మాత్రం చాలా ఇష్టపడతారండి. కానీ వీటిని కట్ చేసుకోవడమే చాలా చాలా కష్టం. ఇక ఏదైనా మనం చేసి పెట్టాలి పిల్లలకి అనుకుంటే తప్పదు కదండి. ఇక నేను చేతులు ఎలా ఉన్నా పర్వాలేదు అనుకుని మొత్తం కూడా ఎప్పుడు నేనే కట్ చేసేసి అలా ఇచ్చేస్తాను. మా వాళ్ళు ఎవరో ఒకళ్ళు వాటిలో ఉన్న పప్పు మొత్తం తీసేసి దానిపైన ఉన్న పొర కూడా తీసేస్తారు. ఇక పిల్లలు ఎవరో కూడా వీటి జోలికి రారండి. మా హ్యాపీ అయితే నేను తీస్తానమ్మా అనుకుంటూ చేతులకి చూసారు కవర్లు అయితే వేసుకుని ఫోర్క్ ఒకటి పుచ్చుకోనండి చక్కగా తీసింది. చాలాసేపు తీసిందండి. తనకి తీయాలన్నంతసేపు తీసింది. ఇక పిల్లలు ఆడుకునే వాళ్ళు కదా, ఇక వాళ్ళు ఆట చొప్పున కాసేపు అయితే తీయగలరు కానీ మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు ఎవరు కూడా తీయలేరు కదండి పిల్లలు. ఇక తర్వాత అయితే వదినొచ్చి తీసిందిలేండి. ఇంకా నేనైతే తీసేస్తాను కానీ టైం ఎక్కువ పడుతుందండి. అందుకని మరి బయట అన్నం వండుకోవాలి, ఇంకా పని ఉంటుంది కదండి లోపల. ఇక అటు ఇటు పని అయితే చూసుకోవాలి. ఇక చికెన్ అయితే శుభ్రం చేసుకోవాలి కట్ చేసుకొని. ఇక ఈ లోపైతే నాకు ఈ మొత్తం కూడా తరిగేసాను గింజలు. ఇంక ఈ లోపైతే వదినొచ్చిందండి. ఇక వదినొచ్చిందంటే నన్ను వీటినైతే తీయొద్దంటది. ఇంకేదైనా పని ఉంటే నన్ను చేసుకోమంటది. ఇక వదిన లేకపోతే మాత్రం నేనే తీసేసుకుంటాను మొత్తం అన్నీని. ఇక ఎక్కువగా సాయంత్రం వేళల్లోనే ఈ కర్రీ అయితే వండుకోవడానికి చూస్తామండి. సాయంత్రం వేళల్లోనే కదండి ఫ్రీగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇక చల్లచల్లని వాతావరణంలోనూ ఎంత పని చేసినా కానీ చేసినట్టు ఉండదు కదా. ఇక జీడిపప్పు అంతా ఇలా తీసేసిన తర్వాత దానిలోకి అయితే గోరువెచ్చని నీళ్లు కానీ కాస్త ఎక్కువగా కాగినా పర్వాలేదు ఆ నీళ్ళు అయితే పోసేసి వాటిని వంచేయొచ్చు. బాగా కాలితేనేమో వంచేసుకుని, లేదంటే ఆ విధంగానే తీసేసుకోవచ్చండి వేరే గిన్నెలోకి సెపరేట్గా. ఈ పొట్టంతా కూడా తీసేసుకోవాలి. వదినైతే ఈ పొట్టంతా కూడా శుభ్రంగా తీసేస్తుంది అనమాట. ఇంకా వదినైతే జీడిపప్పుతోటి ఉంది. నేనైతే చికెన్ అంతా కూడా శుభ్రంగా కట్ చేసుకుని దాన్నేమో 1కి 3 సార్లు కడిగేసాను. ముందైతే ఫ్రై చేద్దామని ఈ లివర్లు ఇవన్నీ సాల్తీలు ఉంటారు కదండి, వీటన్నిటిని కూడా శుభ్రంగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుని కడిగేసాను. ముందు ఫ్రై చేసేసుకోవచ్చు అనేసి కొద్దిగా ఆయిల్ పోసుకుని సరిపడా అది మరిగిన తర్వాత ఈ లివర్లన్నీ కూడా అందులో వేసేసుకున్నాను. ఈ చికెన్ లివర్లు అయితే ఇష్టపడే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి ఇలా ఫ్రై చేసుకుని. నేనైతే తక్కువగా చేస్తాను ఫ్రై. ఇక ఎలా ఉంటుందో చేద్దామనేసి చేశాననమాట. ఎప్పుడో ఒకసారి చేశానండి, అది కూడా వీడియోలోనే పెట్టాను. సంవత్సరం పైబడే అయిపోతుంది ఈ లివర్ ఫ్రై అనేది చేసి. కొత్తలో ఛానల్ పెట్టిన కొత్తలో చేశానన్నమాట. ఇక మరలా ఇప్పుడు చేస్తున్నాను. మా వారికి గుర్తొచ్చింది అనుకుంటండి. ఇక చికెన్తో పాటు ఇవి కూడా తీసుకొచ్చారు. ఇవి నూనెలో వేగేటప్పుడే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు, అలాగే రుచికి సరిపడగా సాల్ట్ కూడా వేసేసుకుని అలా మగ్గించుకోవాలి. వాటర్ పోయం కాబట్టి ఆ చికెన్లో ఉన్న వాటర్తోనే వీటినైతే ఉడకనిచ్చుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని. ఈ లివర్ ఫ్రై అనేది చాలామంది ఇష్టంగా తినరు. ఎందుకంటే ఇవి బాడీ పార్ట్స్ కదండి. బాడీ పార్ట్స్ ఏమో అంతగా మంచిది కాదంటారు ఆరోగ్యానికి. అందుకని తినరో ఏంటో తెలియదండి. ఇష్టపడి తినే వాళ్ళకి మాత్రం ఇది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇక ఈ లివర్ ముక్కలన్నీ కూడా మగ్గిపోయిన తర్వాత దానిలోకి అయితే సరిపడా కారం వేసాను, అలాగే గరం మసాలా వేసాను నేను ఇంట్లో పట్టుకున్నది. ఇంకా కొద్దిగా చికెన్ మసాలా వేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని, కరివేపాకు కాదండో ఈ కొత్తిమీర ఉంది అలవాట్లో పొరపాటు అనమాట. కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకున్నాను. ఇక ఫ్లేవర్ అయితే బాగుంటుంది కదా. కొత్తిమీర లేనప్పుడు మనం కరివేపాకు కూడా వేసుకోవచ్చు. ఇక 2 వేసుకున్నా ఏం పర్వాలేదులేండి. ఈ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. దీన్నైతే అలా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 5 నిమిషాలు ఉంచేసి తర్వాత ఆపేస్తానన్నమాట. ఇక ఇటు సైడ్న అయితే నేను ఉల్లిపాయలు ఆల్రెడీ తరిగేసాను. వాటినేమో ఆయిల్ పోసుకుని మగ్గించేస్తున్నాను. ఇక ఇవి దోరగా రెడ్డిష్ కలర్లోకి వచ్చిన తర్వాత చికెన్ అయితే వేసుకుంటానండి. చికెన్ కూడా నేను చాలా నీట్గా కడుక్కుంటాను. చిన్న చిన్న పీసెస్ లాగానే కట్ చేస్తాను కానండి ఈసారి పెద్ద వాటిలో ఉంచేసాను. ఎందుకంటే మరి జీడిపప్పు వేసి వండుకుంటాం కదా, అందుకని ఈ పీసులు కాస్త పెద్దగానే ఉండాలనేసి మెత్తని పీసెస్లు తప్పించి కాస్త గట్టిగా ఉన్నవైతే అలానే వదిలేసానండి. ఇక నీట్గా నేను చాలా సార్లే కడుగుతాను చికెన్ అయితే. ఇక ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. స్టవ్ అయితే ఆపేసాను. ఇక చికెన్ ఇందులో వేసేసి దాంట్లోనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాను. అల్లం వెల్లుల్లిని అయితే నేను రోట్లో వేసి దంచుతానండి. హ్యాపీ అయితే ఈరోజు నాకు తెగ హెల్ప్ చేసేస్తుందండి. నేను దంచుతానమ్మా అని తనైతే దంచుతుంది. అందరూ కూడా చక్కగా కబుర్లు అయితే చెప్పుకుంటున్నారండి. మా పిన్ని కూడా వచ్చింది. నేను పిన్ని అనను, చిన్నమ్మనే అంటాను. మా అమ్మ చెల్లెలండి. ఇంకా
మా వదినకి, మా ఆడపడుచుకి అత్తగారన్నమాట. ఇక పక్కనైతే వదిన కూర్చుంది, అన్నయ్య కూర్చున్నాడు. ఇంకా పిల్లలైతే ఉన్నారు. అత్తయ్య వీళ్ళందరూ కూడా సందడి సందడిగా తెగ కబుర్లు చెప్పుకుంటూ ఉంటే, నేనేమో చికెన్ కూరతోటి అక్కడ కుస్తీలు పడుతూ ఉన్నానన్నమాట. ఇక పిల్లలైతే స్నానాలంటూ, ఇంకా ప్రేయర్ చేసుకోవడం ఇవన్నిటిలోనూ వీళ్ళు కూడా చాలా హడావిడిగా ఉంటారు కాసేపు. ఇక ప్రేయర్ అయిపోయిన తర్వాత కబుర్లు చెప్పుకుంటూ ఉంటారండి. వీళ్ళైతే హాస్టల్ నుంచి వచ్చారు. మేనకోడళ్ళు, వదిన వాళ్ళ పిల్లలన్నమాట. ఇక వీళ్ళు, మా వాళ్ళు అందరూ కలిసి తెగ సందడి చేసేసారండి. ఇప్పటి వరకు ఎంత నిశ్శబ్దంగానో ఉంది ఇల్లంతా. ఒక్కసారిగా రాత్రి హడావిడి అయిపోయింది. అసలే ఆదివారం. ఇక వీళ్ళొస్తే ఇల్లు ఎలా ఉంటుందంటే అలా అయ్యిందండి. మొత్తానికి చాలా సందడి సందడిగా ఉంది. ఒక పక్కన గాలి వానండి. అలా గాలి వస్తుంది, వెళ్తుంది, కరెంట్ ఆగిపోతూనే ఉంది. ఇక మా సందడి అయితే ఆగలేదు రాత్రి. ఒక్కో రోజు వచ్చే సంతోషం అలానే ఉండిపోతే బాగుండు అనిపిస్తుందండి. స్వార్థంగా ఆలోచించకూడదు కదా, అలానే ఎందుకు ఉంటుంది, వెళ్ళిపోతుంది, మరొక రోజు వస్తుంది. కానీ ఆ సంతోషం మాత్రం ఎప్పుడూ గుర్తుగా అలానే ఉండిపోవాలని కోరుకుంటాను. ఇక మా హ్యాపీకి అయితే అది దంచడం అయితే అవ్వలేదండి. ఇక నాకైతే కూర దగ్గర పడిపోతుంది. నీళ్ళన్నీ కూడా ఇంకిపోయిన తర్వాత ఉప్పు, కారం అలాగే పసుపు అయితే ముందే వేసేసుకున్నాను. ఇవన్నీ కూడా సమపాళ్ళలో వేసుకుని టేస్ట్కి సరిపడగా ఒక్క 5 నిమిషాలు అయితే నేను కారం వేసిన తర్వాత అలాగే మగ్గనిస్తాను. కారం నూనెలో ఎంత వేగితే అంత టేస్ట్ వస్తుందండి. మరీ అడుగు పట్టేసే అంత కాదు. లో ఫ్లేమ్లో పెట్టుకుని కాస్త అలా మగ్గనిస్తాను. ఆ తర్వాత నీళ్లు పోసుకుంటాను సరిపడగా. మొక్క మునిగేంత వరకు కూడా నేను నీళ్లు పోసుకుంటానండి. లేదంటే ఉడికినట్టు నాకు అనిపించదు. ఇంకా ఉడకకపోతే మా వాళ్ళైతే అంతగా ఇష్టపడరండి. చాలా మెత్తగా అయిపోవాలన్నమాట పీసులన్నీ కూడా. ఇక అంత అలా ఉడికిస్తాను. నేను చికెన్ ఎక్కువసేపే ఉడికిస్తాను. చికెనే కాదండి, ఏ కూర అయినా కానీ నేను ఎక్కువగానే ఉడికించేస్తాను. ఇక కూర అయితే ఉడుకుతూ ఉందండి. ఒక 2 పొంగులు వచ్చాయి అన్నప్పుడైతే ఈ జీడిపప్పునైతే వదిన నీట్గా తీసేసి పక్కన పెట్టేసింది చూసారు. ఇక దీన్ని నేను 2 సార్లు అయితే కడిగేసుకున్నాను. జిడ్డు ఉంటుంది కదండి, జిడ్డు పోయేంత వరకు కడుక్కున్నాను. ఇక ఆ జీడిపప్పు అంతా ఈ కూరలో వేసేసుకుని అలా కూర అంతా కూడా ఒకసారి స్లోగా తిప్పుకోవాలండి. మరీ ఎక్కువగా తిప్పేస్తే ఇవి పచ్చిపప్పు కదా, చితికిపోతాయి. మనకి అసలు ఒక్క పీస్ కూడా దొరకదండి పప్పులాగాను. కాస్త జాగ్రత్తగా తిప్పుకోవాలి కూరలోను. అసలే చికెన్ కదా, ఆ పీసెస్కి ఇవి తగిలినప్పుడు బాగా ఉడికినప్పుడు అయితే మనకి మొత్తం కూడా పేస్ట్ అయిపోయినట్టు అయిపోతుంది. కాస్త జాగ్రత్తగా తిప్పుకొని మూత పెట్టేశాను. కూర అంతా దగ్గర పడేంత వరకు కూడా దీన్ని స్లోగా ఉడికించుకుంటూ తిప్పుకుంటూ చూసుకుంటూ ఉండాలన్నమాట. కూర అయితే లాస్ట్కి వచ్చేసింది, ఉడికిపోయింది అనగా ఇంకా ముందైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకున్నాను కదండి. ఇంకా మిగిలింది అయితే అందులో వేసేసి, ఇంకా గరం మసాలా కూడా నేను ఇంట్లోనే తయారు చేసుకుంటాను, అదే వేస్తానండి కర్రీలోకి అయితే. ఫ్రైలోకి మాత్రమే నేను చికెన్ మసాలా వేస్తాను, బయట కొన్నది. ఇక కూర అయితే నేను చేసుకున్న మసాలాతోనే వండుతాను. ఈ మసాలా కూడా సరిపడగా వేస్తాను. కారము అలాగే మసాలా అనేది నేను నీచు కూరల్లోకి అయితే ఎక్కువగానే వేసుకుంటానండి. నీచులోకి కారం రెడ్డిష్గా కనపడాలి, ఇంకా తింటూ ఉంటే టేస్ట్ కూడా ఉండాలి కదండి. అందుకని కారం వేస్తాను. మసాలా కూడా ఫ్లేవర్ బాగుండేలాగానే చూసుకుంటాను. ఇంకా కొత్తిమీర ఉంది కాబట్టి దాన్ని కూడా వేసేసి ఇంకొక 10 నిమిషాలు అయితే అలా లో ఫ్లేమ్లో మగ్గనిస్తానండి. మామూలుగా అయితే అందరూ పచ్చి జీడిపప్పు కాకుండా ఎండు జీడిపప్పు వేసుకుని కూర వండుకుంటారు. అదైతే కాస్త తీపి వచ్చినట్టు అనిపిస్తుందండి కూర. కానీ ఈ సీజన్లోనే దొరుకుతాయి ఇవి, సమ్మర్లోను. ఈ పప్పుతోటి మనం ఒక్కసారైనా చికెన్ కానీ ఇంకా వేరే దేనిలో అయినా వేసుకోవచ్చు. ఎవరు ఇష్టపడి తినే దాంట్లో దాన్ని వేసుకుని వండుకుంటే చాలా బాగుంటుందండి పచ్చి జీడిపప్పు. ఎండు జీడిపప్పు కంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేస్తే బాగుంటుందండి. ఇది కూరలో ఉడకడానికి కూడా ఎక్కువ టైం పట్టదు, చాలా మెత్తగా ఉడికిపోతుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా చికెన్లో వేసి వండుకుంటే చికెన్ తినరండి, ఈ పప్పు మాత్రమే తింటారు, అంత బాగుంటుందన్నమాట. ఈ విధంగా ఈ సమ్మర్లో మాత్రమే దొరికే పచ్చి జీడిపప్పుతోటి అయితే నేను దొరికినప్పుడల్లా కూడా కష్టం అనుకోకుండా చాలా ఇష్టంగా పిల్లల కోసం అయితే కూర చేసి పెడుతూ ఉంటానండి. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలాగే మీరు కామెంట్ చేయట్లేదండి, కామెంట్ చేయండి. మీరు ఎవరో నాకు తెలుస్తుంది, ఇంకెవరు చూస్తున్నారో కూడా నాకు అర్థమవుతుంది కదా, ఇంకా నాకు మోటివేట్గా కూడా ఉంటుంది. ఉంటానండి, బై బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.